హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇంతకుముందు వీడియోలో ఈ స్ట్రైట్ కట్ టాప్ కటింగ్ అయితే చూపించాను కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. మనం బయట షాప్లో తీసుకునే రెడీమేడ్ టాప్కి ఎలాగైతే లైనింగ్ ఆఫ్ వరకు వస్తుందో అలా లైనింగ్ వేద్దామనుకొని ఇలా లైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడు ఆఫ్ వరకు లైనింగ్ని అయితే ఇలా దీనిపై మెయిన్ క్లాత్ని కట్ చేసాం కదా, దాన్ని లైనింగ్ పైన ఇలా పరుచుకొని హాఫ్ వరకు వచ్చేలాగా మెజర్మెంట్ చూసుకొని ఇలా మొత్తం అయితే సైడ్స్ కట్ చేసేసాను. ఇప్పుడు నెక్ అయితే స్టార్ట్ చేస్తున్నాను స్టిచ్చింగ్ చేయడము. నెక్ చుట్టూ ఇలా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. క్లాత్ అటు ఇటు జరగకుండా ఇలా గుండు పిన్నులు అయితే పెట్టాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ అలాగే సైడ్స్కి కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా లైనింగ్కు మెయిన్ క్లాత్కు జాయింట్ చేయాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు రెండు వైపులా లైనింగ్ అయితే జాయిన్ చేసుకున్న తర్వాత అయితే ఇలా నెక్ దగ్గర అలాగే సైడ్స్కి కూడా ఎక్స్ట్రా ఉండే క్లాత్ని అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే నెక్స్కి అలాగే హ్యాండ్స్కి పైపింగ్ చేసేస్తున్నాను. నేనైతే పైపింగ్ అయితే ఏం చూపించట్లేదండి. పైపింగ్ ఎలా చేసుకోవాలనేది నా ఛానల్లో స్పెషల్గా ఒక వీడియో ఉంది, చూసేయండి. ఇలా ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్కి పైపింగ్ చేసుకున్న తర్వాత అయితే రెండు షోల్డర్స్ని సమానంగా తీసుకొని ఇలా షోల్డర్స్ అయితే జాయిన్ చేయాలండి. టూ సైడ్స్ షోల్డర్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత అయితే హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని సింగిల్ పఫ్ హ్యాండ్స్ పెడుతున్నాము కదా. ఇప్పుడు హ్యాండ్స్ని తీసుకొని ముందుగా ఇక్కడ కట్స్ పెట్టుకున్నాము కదా. ఇప్పుడు కటింగ్ వీడియోలో కటింగ్ చేసేటప్పుడు కట్స్ పెట్టుకున్నాము. ఇది అర్థం కావాలంటే ఎలా కట్ చేసుకున్నామో హ్యాండ్స్ అర్థం కావాలంటే కటింగ్ వీడియోలో కంపల్సరీ చూడాల్సిందే, లేదంటే ఇది అర్థం కాదు. నార్మల్ హ్యాండ్ లాగా ఉండదు కదా సింగిల్ పఫ్ హ్యాండ్. కటింగ్ అనేది కావాలనుకుంటే కటింగ్ వీడియో చూసేయండి, హ్యాండ్ ఎలా కట్ చేసుకున్నానో తెలియాలంటే. ఇప్పుడు హ్యాండ్స్ని కట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఈ షేప్ తెలియాలంటే కొంచెం ఫ్రిల్స్ అనేటివి కొంచెం ఈవెన్గా సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ పైన హ్యాండ్ జాయిన్ చేసే దగ్గర ఎక్కడైతే మధ్యలో చెట్కా ఉంటుందో అక్కడ వరకు ఇలా పెట్టుకున్న తర్వాత అయితే మళ్ళీ ఆపోజిట్ సైడ్, అంటే ఇప్పుడు పెట్టిన దానికి ఆపోజిట్ సైడు సేమ్ అలాగే యాజ్ ఈజ్గా ఫ్రిల్స్ అనేవి ఫోల్డ్ అయ్యేలాగా చూసుకొని ఇలా నీట్గా పెట్టుకోవాలి. ముందు పెట్టుకున్న ఫ్రిల్స్కి సమానంగా పెట్టుకుంటే ఫ్రిల్స్ అనేటివి నీట్గా వస్తాయి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈవెన్గా ఫ్రిల్స్ అన్నీ కూడా మళ్ళీ షోల్డర్ దగ్గర జాయిన్ చేయడానికి హ్యాండ్ పైన షోల్డర్ దగ్గర జాయిన్ చేసే చిట్కా వస్తుంది కదా, అక్కడి వరకు కూడా ఇలా ఈవెన్గా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి. దగ్గర వరకు వచ్చిన తర్వాత అయితే ఇలా ఫ్రిల్స్ దగ్గర వరకు కుట్టునైతే తీసేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి, పఫ్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇలా టూ హ్యాండ్స్ కూడా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత అయితే ఇప్పుడు బాడీ పార్ట్కి హ్యాండ్స్ని అయితే జాయిన్ చేయబోతున్నాను. ఇలా షోల్డర్ మధ్యలో ఉండేలాగా చూసుకొని షోల్డర్ పైన హ్యాండ్ మిడిల్ వచ్చేలాగా, అంటే మిడిల్లో ఉండే చిట్కా అనేది షోల్డర్ పైన రావాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా షోల్డర్ పైన కరెక్ట్గా పెట్టేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో నుంచి ఇటు సైడ్ కుట్టు వేసేసుకున్న తర్వాత అయితే క్లాత్ని మళ్ళీ రివర్స్ చేసేసి ఇలా ముందుగా మనమైతే ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ షోల్డర్ పైన అక్కడే స్టార్ట్ చేసేసుకొని రెండవ వైపు కూడా కుట్టు వేసేసుకోవాలి. అంటే మనం స్టార్టింగ్లో ముందు వేసిన కుట్టు ఏంటంటే హ్యాండ్ పై నుంచి వస్తుంది. ఇప్పుడు వేసే కుట్టు అనేది బాడీ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్, దానిపై నుంచి వస్తుంది. ఇలా వేయడం వల్ల షోల్డర్ పైనే చెట్కా మనం కట్ చేసుకుంటాం కదా, కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ చెట్కా ఉంటుంది కదా, అది షోల్డర్ పైన కరెక్ట్గా వస్తుంది. లేదంటే స్టార్టింగ్ నుండి వేస్తే ఆ షోల్డర్ పైన వచ్చే చెట్కా అనేది ముందుకు లేదు వెనుకకు అవుతుంది. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేసేసుకుంటున్నాను. ఒక క్రాస్ పీస్ కట్ చేసేసుకొని ఇలా దాని రెండు చివరలు హ్యాండ్ చివరన ఇలా పెట్టేసి స్టిచ్ అయితే వేసుకోవాలండి. స్లీవ్స్కి పైపింగ్ వేయడం వల్ల టాప్ అనేది నీట్గా క్లాస్గా కనిపిస్తుంది. ఇప్పుడు రెండు చివరలు ఇలా కుట్టు వేసుకున్న తర్వాత అయితే మొత్తం క్లాత్ని కూడా డైరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసేయాలి. అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలాగైతే మొత్తం ఫోల్డ్ చేసేసి
సన్నంగా గోల్డ్ క్లాత్ అనేది కొంచెం కనిపించేలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకుంటూ పైనుంచి అయితే ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు సైడ్స్ అయితే జాయిన్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్స్ అయిపోయాయి, అలాగే పైపింగ్ కూడా అయిపోయింది. సైడ్స్ జాయిన్ చేసేసుకోవడానికి టాప్ను మొత్తం కూడా రివర్స్ చేసేసుకొని చెస్ట్ దగ్గర 8 ఇంచెస్ 8.5 ఇంచెస్ అలాగే అంటే 2 లేయర్ పై ఉంది క్లాత్. మనం టాప్ అనేది ఫుల్ మెజర్మెంట్ తీసుకుంటాము, కానీ ఫోల్డింగ్ పైన ఉంటుంది కదా, అందుకని చెప్పేసి చెస్ట్ దగ్గర అయితే 8.5 ఇంచెస్, కమ్మర్ దగ్గర అయితే 15 ఇంచెస్ అలాగే సీట్ దగ్గర 8 ఇంచెస్ పెట్టుకున్నాను. ముందుగా హ్యాండ్ దగ్గర నుంచి 4 ఇంచెస్ హ్యాండ్ లూజ్ పెట్టేసి 4.5 హ్యాండ్ లూజ్ పెట్టాను. చంక దగ్గర ముందే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ పై నుంచి 8.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసుకున్నాను కదా, అక్కడ నుంచి కమ్మర్ వస్తుంది చూడండి. కమ్మర్ దగ్గర కొంచెం లోపలికి వెళ్తుంది, అంటే 15 ఇంచెసే కదా కమ్మర్ దగ్గర. అలాగే సీట్ దగ్గర మళ్ళీ 8 ఇంచెస్ పెరుగుతుంది కదా, ఆ విధంగా కుట్టునైతే క్రాస్లో వేసేసుకోవాలి. అలాగైతేనే టాప్ అనేది షేపు బాగా వస్తుంది. స్ట్రైట్గా కుట్టు వేసేసుకున్నామంటే చాలా లూజ్ అయిపోతుంది, ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ రెండు వైపులా వేసుకున్నాను చూడండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా స్కర్ట్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. స్కర్ట్స్కి ఒక 1 ఇంచ్ క్లాత్ అయితే కట్ సైడ్కి ఎక్కువగా 1 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకున్నాం కదా కటింగ్ చేసేసుకునేటప్పుడు. ఇప్పుడు ఆ 1 ఇంచ్ లోపలికి పోయేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. నేను ఒక కుట్టు మాత్రమే వేస్తున్నాను, ఇంకొకటి టాప్ స్టిచ్ చేసేటప్పుడు చివరన ఇంకొకటి కూడా వేస్తాం కదా, అది వేయట్లేదు. అది వేయడం వల్ల ఎలా ఉంటుందంటే స్టిచ్ చేసిన టాప్ లాగా ఉంటుంది. అది వేయకపోవడం వల్ల మనం రెడీమేడ్ టాప్ అయితే షాప్లో ఎలా తీసుకుంటామో అలా ఉంటుంది. రెండో కుట్టు వేయకపోవడమే బెటరు. ఇప్పుడు స్కర్ట్స్ దగ్గర అయితే ఇలా కరెక్ట్గా క్లాత్ను టైట్గా ఇగ్గిపట్టి ఈ పైన ఫోల్డ్ చేసుకునే క్లాత్ను ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా టైట్గా పట్టుకొని కుట్టు అయితే వేసేసుకోవాలి. అదే మనం లూజ్గా పట్టుకున్నామంటే కింద బాడీ పట్టుకునే క్లాత్ అంతా ఫోల్డ్ అయిపోయి నీట్గా స్కర్ట్స్ అనేటివి నీట్గా రావు. ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండో వైపున కూడా ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని కుట్టు అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు స్కర్ట్స్ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇలా ఉంది చూడండి, ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అనేది. ఇలా చేసుకోవడం వల్ల టాప్ అనేది క్లాస్గా కనిపిస్తుంది. టాప్ నీట్గా కనిపించాలంటే సైడ్ స్టిచ్చెస్ 2 స్టిచ్చెస్ కన్నా కూడా ఎక్కువ వేసుకోకపోవడమే బెటరు. చూడండి కంప్లీట్ అయిన తర్వాత అయితే హ్యాండ్స్, నెక్, టాప్ అనేది కూడా ఇలా వచ్చింది చూసేయండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత అయితే ఎలాగుందో చూసేయండి. స్టిచ్చింగ్ వీడియో నైట్ తీయడం వల్ల కలర్ కాంబినేషన్ అనేది తేడా కనిపిస్తుంది. వేసుకున్న తర్వాత అయితే ఇలా ఉంది చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో కలుద్దాం.